అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌కి మళ్ళీ స్వాగతం. చాలా పెద్ద బ్రేకే వచ్చింది. ఈరోజు మన గెస్ట్ ఎలా అంటే, ఎక్కడ ఏ ప్రొడక్ట్ చూసినా, ఎక్కడ వాల్యుబుల్ ప్రొడక్ట్ చూసినా, ఎక్కడ ఓకే. మన ఆడియన్స్‌కి పనికొచ్చిద్ది. ఓకే. ఇది చెప్తే వాళ్ళకి యూజ్ అవుతది అనుకున్న వెంటనే మన కోసం వీడియో చేసే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. మన గెస్ట్ సమీరా గారు. హాయ్ సమీరా గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. మీరు? యాహ్! డూయింగ్ గుడ్. ఓకే. మీరు మా ఇంటర్వ్యూకి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీరు ఈ సోషల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి వీడియోస్? లైక్ రీసెంట్‌గానే స్టార్ట్ చేశానండి. బేసిక్‌గా నేను ముందు వేరే ఫీల్డ్‌లో వర్క్ చేసేదాన్ని. ఓకే. వేరే ప్రొఫెషన్స్‌లో ఉన్నాను. ఓకే. యాహ్! 3 మంత్స్ అవుతుంది అరౌండ్. ఓకే. మీరు ఫస్ట్ టైమ్ కెమెరా ముందు ఉన్నప్పుడు మీ ఫీలింగ్ అండి? చాలా నర్వస్ అయ్యా. ఒక 30 సెకండ్స్ రీల్ చేయటానికి అరౌండ్ ఫుల్ డే తీసుకున్నా. 8-10 అవర్స్ తీసుకున్నా. ఓకే. చాలా నర్వస్ ఫీల్ అయ్యా. ఓకే. ఫస్ట్ టైమ్ మీరు కెమెరా ముందు నుంచి వీడియోకెళ్ళిన తర్వాత మీ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళ ఫీలింగ్? అంటే పాజిటివ్ ఆర్ నెగెటివ్? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. 50-50. ఆబ్వియస్‌లీ ఎటు వాళ్ళకి కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేశారని కాదు. ఓహ్! కంప్లీట్ నో అని కాదు. బట్ ఇది నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్. సో, ఇందులో ఇది నేను స్లోగా స్టెప్ వైస్‌గా నేను స్టెప్ అప్ అవ్వాలి అనుకున్నా. ఓకే. సో, నాకు ఎవరమన్నా సక్సెస్ చూసిన తర్వాతనే యాక్సెప్ట్ చేస్తాము ఆబ్వియస్‌లీ. యాహ్! కానీ ఆ స్టెప్ తీసుకోవడానికి కూడా చాలా మంది భయపడతారు కదండీ! అంటే ఇంట్లో వాళ్ళేమనుకుంటారు, చుట్టూ ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళంతా ఏమనుకుంటారు, మనం చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాకెళ్ళిన తర్వాత మనకొచ్చే కమెంట్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని భయపడి ఎవరు స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయరు కదా! అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు స్టార్టింగ్? ట్రూ అండి. నేను కూడా అదే ఫేజ్‌లో ఉండి, నాకీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఇన్నాళ్ళు డ్రాగ్ రావటానికి మెయిన్ రీజన్ అదే. ఫ్యామిలీ ఏమనుకుంటారు? సొసైటీ ఏమనుకుంటుంది? మనల్ని ఎలా జడ్జ్ చేస్తారు? యెస్. సో, అదే రీజన్‌తో ఇన్నాళ్ళు నేను కూడా బయటికి రాలేదు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, మనం వేరే ప్రొఫెషన్స్‌లో ఎంత ఎర్న్ చేసినా సరే, మనకు నచ్చింది చేస్తే గదా మనం హ్యాపీగా ఉంటాం. అంతే అండి. ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే మనం చేస్తున్నది మన హ్యాపీనెస్ కోసం, కొంచెం మనీ కోసం. యెస్. అలా స్టార్ట్ సో, చేసే అలా వాళ్ళకి స్టార్టింగ్ స్టెప్ ఎలా తీసుకోవాలో చెప్తారా? లైక్ ఎట్లా ఆ! అంటే ఫస్ట్ మనం ఫస్ట్ ధైర్యం కావాలా? కెమెరా కావాలా? ఫస్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఫస్ట్ పాయింట్ అదే. మనం మిస్టేక్ చేయనంత వరకు మనల్ని ఎవరు ఎన్నన్నా సరే దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ వాళ్ళని ఇంప్రెస్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి అని కూడా కాదు. కాపోతే ఏంటి అనంటే మనం చేస్తున్నది రాంగా, రైటా అన్నది మన సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. మనం ఓహ్! చేస్తున్నది వేరే వాళ్ళకి హర్ట్ అయ్యేలా ఉండకూడదు. చీట్ చేసేలా ఉండకూడదు. ప్రొఫెషనల్‌గా మనం దాన్ని ఎలా అనేది ఒక మ్యాపింగ్ మనకుండాలి. ఎలా గ్రో అవ్వాలి? ఎలా స్టెప్ వైస్ మనం దాన్ని బిల్డ్ చేసుకోవాలి కెరియర్‌ని అనేది. సో, మనం వర్క్ చేసే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అని గట్టిగా ఫీల్ అవుతా. సో, ఇందులో నేను చాలా హ్యాపీగా ఉన్నా. మీకు కూడా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి, సో, నాకు చేస్తున్న వర్క్ నచ్చట్లేదు. కొందరు అలా ఉంటారు. వర్క్ స్ట్రెస్ వల్ల మనీ కోసం చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనకి ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ మనం ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి ఊరికే చేసేస్తాము అంటే కాదు. ఇన్‌కమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మనీ కోసమే చేస్తాం ఏది చేసినా సరే. సో, స్లోగా స్టెప్ అప్ చేసుకొని దాని ప్రాపర్ ముందు మనకి ఒక ప్లానింగ్ ఉండాలి. సో, దాన్ని బట్టి మనం ట్రై చేస్తూ ఉండాలి. కొంతమంది ఆడపిల్లలు ఇప్పుడు చదువయిపోగానే హైదరాబాద్, బెంగుళూరు అని వెళ్ళిపోతారండి జాబ్స్ కోసం.
యాక్చువల్లీ అక్కడ కొన్ని జాబ్స్‌లో జాయిన్ అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు. పోనీ కొంతమందికైతే చేద్దామన్నా, ట్రై చేద్దామన్నా జాబ్స్ ఎక్కడ ఉండవు. కొంతమంది ఆడపిల్లలేంటంటే ఇంకా ఇంటికి వెళ్ళలేక, ఇన్‌కమ్ జనరేట్ అవ్వక, వాళ్ళేదో అడ్డదారుల్లో వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరేదైనా టిప్స్ చెప్తారా? ఈ సోషల్ మీడియా నుంచి ఎలా సంపాదించొచ్చు? అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా, అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు గదండీ! జాబ్ లేని వాళ్ళంటే ఇంట్లో అడగలేరు. వన్స్ ఇంటి నుంచి బయటకొచ్చారంటే ఇంట్లో అడగలేరు. దానివల్ల వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకొని వెళ్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్తారా? ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి? ఎలా రీచ్ అవ్వాలి అలా? మనం జాబ్ కోసం హైదరాబాద్, బెంగుళూరు వరకు వెళ్ళాము అనంటే మనకి కొంత నాలెడ్జ్ ఉంటది. మనం లైఫ్ లో ఏం చెయ్యాలి, మన బ్యాక్గ్రౌండ్ మనకు తెలుస్తది. కొంచెం మెచ్యూరిటీ ఉంటది. అట్లీస్ట్ ఒక 18 ఇయర్స్ వరకు అయితే మనం చదువుకుంటాం కదా. యాహ్! సో ఆ ఏజ్ వరకు కొంచెం లైఫ్ ని చూసే ఉంటాం. మనకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి కానీ, మన సొసైటీ చుట్టూ మనం చూస్తాం. ఫ్యామిలీలో జరిగే కాన్సిక్వెన్సెస్ కొన్ని ఉంటాయి మనకి. సో మనం రాంగ్ వేలో వెళ్ళకూడదు. మనం ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని చెప్పి ఎలాంటి రాంగ్ వేస్ ని మనం అస్సలు చూస్ చేసుకోకూడదు. అవును. అది బాయ్ అయినా, గర్ల్ అయినా, ఎవరిమైనా సరే. మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తో కూడా కొన్ని బిజినెసెస్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. నా జీరో ఇన్వెస్ట్మెంట్. నా ఓకే. స్కిల్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. థౌజండ్స్ లో ఉండొచ్చు, లాక్స్ లో ఉండొచ్చు, ఎంతన్నా చేయొచ్చు. ఆ స్కిల్స్ అనేవి నాకు లైఫ్ టైం యూజ్ అవుతాయి. ఇది నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఇది. అలానే మీకు కూడా ఒక బెస్ట్ ప్లేస్ లో కూర్చొని ఫస్ట్ అసలు నాకేమి ఇష్టం, దీని నుంచి నేను ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోగలను అనేది ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మనీ అందులో వస్తుంది కదా, ఇందులో బెట్టింగ్ లో పెడదాం, ఇన్కమ్ వస్తుంది. అంటే బెట్టింగ్ యాప్స్ అనేది మనం చూస్తున్నాం. చాలా మంది, ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. చాలా మంది దాంట్లో పడి ఫ్యామిలీస్ ని కోల్పోయే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. అలాంటి రాంగ్ వేస్ లోకి వెళ్ళి ఎంతో కష్టపడి కదా మనం థౌజండ్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టి మనీని పాడు చేసుకుంటాం. ఎందుకు? మనకి ఇష్టమైంది జీరో ఇన్వెస్ట్మెంట్ తో కొన్ని అవ్వచ్చు, కొన్ని వెళ్ళి మనం చేసి నేర్చుకోండి. ఇప్పుడు కొందరికి ఆ వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో చెయ్యాలి అని అనుకుంటారు, జాబ్ కానీ ఏదైనా ఇంటర్న్షిప్ లా చేయొచ్చు. తక్కువ ప్రైస్ కి చేయొచ్చు. మీరు ఒక 10-15 thousand కన్నా చేయొచ్చు మంత్లీ. హార్డ్ వర్క్ చేయండి, అక్కడ నేర్చుకోండి వర్క్ ఎలా అవుతుంది. ఇప్పుడు కొందరికి అమ్మాయిలు అయితే బొటిక్ రన్ చేయాలని ఉంటది, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని ఉంటది. దానికోసం ఎంట్రన్స్ ఫీ పే చేసుకునే అంత మనీ ఉండకపోవచ్చు కొందరి దగ్గర. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి బెంగళూరు వచ్చి రాంగ్ రూట్ లో వెళ్ళి మీరు మనీ ఎర్న్ చేసినా ఆ మనీ మనకు నిలవదు. అదైతే టు బి ఫ్రాంక్ నేను చెప్తా. యెస్ అండి. దాన్నైతే గట్టిగా బిలీవ్ చేస్తాను నేను కూడా. సో మీరు పార్ట్ టైం గా చేయొచ్చు. మనీ ఎంతో కొంత ఎర్న్ చేసుకొని మీకు వేస్ అప్పుడే ఫైండ్ చేసుకోగలుగుతారు. మీరు హార్డ్ వర్క్ చేస్తే అది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. సో అలా ట్రై చేస్తూ మీకు నచ్చిన జాబ్ ని మీరు నేర్చుకుంటారో, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మీరు ట్రై చేస్తారో, అలా చేస్తూ అంటే చిన్నగా స్టెప్ ఇప్పుడు అప్ అవ్వచ్చు. మీరు చేస్తున్నట్టు ఇలా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గూడా స్టార్ట్ చేయొచ్చా? దానికి మనం షూర్ అండి, ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. చేయాల్సిందేమన్నా ఉందా? ఆ బేసిక్స్ చెప్తే ఇలా అయినా ట్రై చేస్తారు గదా కొంతమంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే తీసుకోండి, నా ప్రొఫెషనే తీసుకోండి. నాది జీరో ఇన్వెస్ట్మెంట్. ఎలా అంటే ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్, నేను ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనుకుంటున్నాను అంటే, మేబీ ఈ ఐడియా మీకు కూడా ఉండొచ్చు, బట్ క్లారిటీ లేకుండా కూడా ఉండొచ్చు. నేను చాన్నాళ్ళు క్లారిటీ లేకుండానే నేను వేరే వేరే ఫీల్డ్ లో ఉన్నా. ఇప్పుడు నేను ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటే, లైక్ కెమెరా ముందుకు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ ని చూపించుకోలేరు. అందరికీ కొన్ని ఎవరి ఫియర్స్ వాళ్ళకు ఉంటాయి. కొందరు మేము బాగుండం కదా కెమెరా ముందుకు వస్తే, కానీ వాళ్ళ బిజినెస్ అనేది నేను నా ఫేస్ పెట్టి వాళ్ళని ప్రమోట్ చేస్తా. సో ఓకే. దీనికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఇది నా ప్లస్ అనుకుంటాను. అలానే మీ అందరికీ ఒక ప్లస్ ఉంటది.
ఓకే. సో అలా గ్రో అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనంగానే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వ్యూస్ ఉండవు, సబ్స్క్రైబర్స్ ఉండరు. అసలు మేమెలా రీచ్ అవ్వాలి? ఈ క్వెషన్సే ముందొస్తాయి. మమ్మల్ని ఎవరు చూస్తారు? మా వీడియోస్ ఎవరు చూస్తారు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి స్టార్ట్ చేయాలంటే. అలాంటి వాళ్ళకి మీ సమాధానం? ఇదైతే జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. నెక్స్ట్ మన దగ్గర మనం ఇన్ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన పెద్ద పెద్ద సెటప్ ఉండాలి, లాక్స్ లో కెమెరా ఉండాలి, నెక్స్ట్ మన కెమెరా మ్యాన్ ఉండాలి, ఎడిటర్ ఉండాలి, అట్లా ఏం లేదండి. మనం సెల్ఫ్ గా చేసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా చెప్తున్నా కదా, జీరో నుంచి నేను కూడా స్టార్ట్ చేశా. ముందంతా ఎడిటింగ్ తెలియదు నాకు. కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఇప్పుడు మీరు అవి వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే ఫ్రీగా మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. లేదు అని అంటే ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోండి. అంతా మనకి ఇప్పుడు నెట్ లో మనం వేరే వేరే బ్యాడ్ అన్ని మనం బ్రౌజ్ చేసేదానికంటే మీ కెరియర్ కి హెల్ప్ అయ్యేలా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేస్తూ దీన్ని స్టెప్ బై స్టెప్. వ్యూస్ రావు ఫస్ట్ డే, రావు సెకండ్ డే, రావు. 1 మంత్ ట్రై చేయాలి. మనం డౌన్ అవ్వకూడదు. మనం డౌన్ అవుతాం, యాజ్ ఎ హ్యూమన్స్ గా మనం డౌన్ అవ్వడం అనేది వెరీ న్యాచురల్. కానీ ట్రై చేస్తూ ఉండాలి. మీకు ఏ కంటెంట్ వర్క్ అవుతుందో అనేది మీరు ట్రై చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నా అకౌంట్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఫీడ్ వస్తూ ఉంటది. మీకు కావాలంటే ట్రై చేయండి, నాది అకౌంట్ ఓపెన్ చేసి. ఒక్కొక్కసారి షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటది, ఒక్కొక్కసారి అదర్స్ ఉంటాయి. వేరే కొత్తగా నాకేది వర్క్ అవుతుందో నేను ట్రై చేస్తూ ఉంటా. మీరు కూడా అలానే ట్రై చేయండి. కొన్ని దానికి వ్యూస్ వస్తాయి, కొన్ని ఫేస్లెస్ కంటెంట్ చేస్తా, కొన్ని వాయిస్ లేకుండా కంటెంట్ చేస్తా, విత్ మ్యూజిక్ చేస్తా, వితౌట్ మ్యూజిక్ చేస్తా. నాకేది వర్క్ అవుతుందో నేను దాని మీద అసెస్ చేస్తా. అలానే మీకు ఒకటి వర్క్ అవ్వచ్చు. నాది ఇది ఈ నా నీష్ ఇది, మీకు వేరేది ఉండొచ్చు. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. ఓకే అండి.